అలాగే గురుగారు చక్కని వివరణ ఇచ్చారు. గురుగారు ఈరోజు పరశురాముని జన్మదినము, ఆయన గురించి కొన్ని మన ప్రేక్షకులతో ఆయన జీవితాన్ని కొంచెం పంచుకోగలరా? ఈరోజు పరశురాముడు అంటే భార్గవరాముడు. ఆయన రేణుకామాతకి మరియు జమదగ్ని మహర్షికి సంతానం, అంటే 4వ సంతానం. మరి ఈయన స్వయంగా శ్రీ మహావిష్ణు వంశంతో జన్మించిన వాడు. అంటే ఈయన ఎందుకు జన్మించాల్సి వచ్చిందంటే మనకి దానికి ప్రతిదానికి ఒక జన్మకి ఒక కారణం ఉంటుంది. అనగా ఇక్కడ మనకి ఈయన జననం ఎప్పుడు జరిగింది? మనకి త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో జరిగింది కాబట్టి అంటే అప్పటికి రాముడు రాలేదు. అంటే రాముడు అనేవాడు ఎవరు? ఆయన భార్గవరాముడు. ఈయన పరశురాముడిని భార్గవరాముడు అంటాము, ఆయనను కోదండరాముడు అంటాము. సో కోదండరాముడికి భార్గవరాముడికి చాలా వ్యత్యాసం ఉంది. భార్గవరాముడికి ఏమో చాలా ఆవేశకావసలు ఎక్కువ ఉంటాయి. ఆయన స్వయంగా శ్రీ మహాదేవుడి దగ్గర శిక్షణ పొందాడు. ఏమండి, మరి ఈ రాముడు వారు ఎక్కడ స్వయంగా వశిష్ఠుల వారి దగ్గరను మరియు విశ్వామిత్రుడి దగ్గర కూడా చాలా వరాలు పొందాడు, చాలా అస్త్రశస్త్రాలు కూడా పొందాడు ఆయన. మరి ఇక్కడ ఏంటయ్యా అంటే మనం తెలుసుకోవాల్సింది మన భార్గవరాముడు గురించి. మరి ఈయన భార్గవరాముడు గురించి చెప్పాలంటే ఇక్కడ కార్తవీర్యార్జునుడు గురించి చెప్పాల్సి వస్తుంది. కార్తవీర్యార్జునుడు ఎవరు? దత్తాత్రేయుడి యొక్క ప్రియ శిష్యుడు. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల సహస్ర బాహులు పొందాడు. కొన్ని 75,000 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ఏకఛత్రాధిపత్యంగా. అంటే ఆఖరికి దేవతలేంటి అందరి ఆశీర్వాదం పొందాడు. కాకపోతే ప్రతి మనిషికి ఒక గర్వం అనేది వస్తుంది. అంటే ఈ కార్తవీర్యారుడు ఎలా పుట్టాడు? పుట్టుకతో లొట్ట చేతులతో పుట్టాడు. అంటే ఆయన చేతులు ఇలా వంకరగా పుట్టి రాజ్యానికి అర్హుడిగా అనర్హుడిగా పుట్టాడు. అంటే అంతకుముందు ఈ కృతవీరుడు ఈ కార్తవీర్యార్జునుడు కృతవీరుడు అర్జునుడు కుమారుడు. కాబట్టి అర్జునుడు అంటే మళ్ళీ మనం వేరే మహాభారతం అనుకుంటాం, అలా కాదు. ఆయన వేరే సబ్జెక్ట్. అంటే హైహే వంశంలో పుట్టిన వాడైన. సో హైహే వంశంలో పుట్టాడు కాబట్టి ఆయన ఆ అర్జునుడికి ఏంటంటే అంతకుముందు 100 మంది సంతానం ఉంది. కాకపోతే చవన మహర్షి శాపాగ్ని వల్ల ఆ 100 మంది సంతానం కోల్పోతే మళ్ళీ ఈయన దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఒక సంతానాన్ని పొందాడు. ఎవరు? ఈ కార్తవీర్యార్జునుడు. ఆయన పుట్టడమే లొట్టి చేతులతో పుట్టాడు. తర్వాత ఆ లొట్టి చేతులతో పుట్టినా కూడా మళ్ళీ దత్తాత్రేయుడు అనుగ్రహం పొంది ఆయన సహస్ర బాహులు పొందాడు. దత్తాత్రేయుడు పరీక్షలు చాలా ఇదిగా ఉంటాయి. ఒక్కొక్కసారి దిగంబరంగా, ఒక్కొక్కసారి మధు చూస్తూ, ఒకసారి మాంసభక్షణం చేస్తూ నానా రకాలుగా, అంటే మనకే వికారం పుట్టించేలాగా ఆయన ఆకార వికారాలు ఉంటాయి. కాకపోతే ఆయన అనుగ్రహం పొందాలంటే అంత సులువు కాదు. కాబట్టి దత్తాత్రేయుడు అనుగ్రహం ఆయన అతి కఠినం, అంటే ఈ కార్తవీర్యుడు అతి కష్టంగా అతి కఠినంగా పొందాడు. పొందిన తర్వాత ఆయన అనుగ్రహం పొంది సహస్ర బాహులు పొందాడు. మళ్ళీ ఆయన ఎలాంటి వరాలు కోరుకున్నాడు? ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ సంచరించే శక్తిని పొందాడు. ఆయనకి రెండవది ఏంటంటే రాజ్యంలో ఎవరు కత్తి పట్టకూడదు. అంటే ఆయన రాజ్యంలో ఎవరు కత్తి పట్టకూడదు. తన మనసు ఎవరైనా కానీ తను తలుచుకుంటే వాళ్ళు ఏం కోరిక కోరుతున్నారు, వారు ఏ సమస్యలు ఉన్నారో ఆయన సమస్య అట్టే తీర్చేసేవాడు. అంటే అంతటి మరి ఏం కోరుకున్నాడు? నాకు ఇన్ని వరాలు వచ్చాక నాలో ఒక దుర్లక్షణం కూడా రావచ్చు, కాబట్టి నాకు మీలాంటి మహావీరుడి చేతిలోనే మరణం పొందాలి అని కోరుకున్నాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. మరి కార్తవీర్యార్జునుడు మరి ఎవరు? ఆయన అలా పుట్టడానికి కారణం ఏంటి? అక్కడ కూడా ఒక శాపం ఉంది. అంటే ఇక్కడ నారదుడు ఉంటాడు కదండి. నారదుడు ఎక్కడ పోయినా అగ్గిపుల్ల గీస్తూ ఉంటాడు. ఆయనకు అంటే ఆయన తంపులు మారి. అయితే ఆయన ఏం చేశాడు? ఇక్కడ సుదర్శనుడిని రెచ్చగొట్టాడు. ఏమని? అయ్యా సుదర్శన, నువ్వు చాలా మహాబలవీర్య సంపన్నుడివి, ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీ మహావిష్ణుడు నిన్నే పంపిస్తాడు. అంటే ఏంటి? నువ్వు శ్రీ మహావిష్ణుడు కంటే అధిక బలాఢ్యుడివి, అంటే నీకంటే ఆయన కంటే నువ్వే బలమైన వాడివి, అందుకే ప్రతిసారి నిన్నే పంపిస్తున్నాడు అనేసరికి అక్కడ ఈ సుదర్శనుడికి ఏంటంటే ఒక అహంకారం వచ్చింది. అవును, నేనే బలవంతుడిని, నేనే గొప్పవాడిని, అందుకే నన్నే పంపిస్తున్నాడు అని ఒక గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. దాంతో ఏమొచ్చింది? అప్పుడు మహావిష్ణువుకి ఆగ్రహం వచ్చి, నీవు వైకుంఠంలో ఉండడానికి అర్హుడు కావు, నీలో గర్వం వచ్చేసింది, నీలో అర్షడ్ వర్గాలు పెరిగిపోయినాయి, కాబట్టి నీలో తమోగుణం వచ్చేసింది, నువ్వు పనికిరావు, ఇక్కడ ఉండడానికి అర్హుడు కావు, వైకుంఠం నుంచి తొలగిపో అని శాపం పెడతాడు. అప్పుడు మళ్ళీ ప్రాధాయపడితే మళ్ళీ అక్కడ మళ్ళీ ఏమైంది? ఆ సుదర్శనుడికి గర్వం తగ్గి మళ్ళీ మహావిష్ణువు యొక్క శరణం పెడితే అప్పుడు అంటాడు, నీవు నా వల్లనే యుద్ధంలో నేను మరణం పొంది మళ్ళీ నా లోకానికి వస్తావని అనుగ్రహిస్తాడు. సో ఆయన ఏంటి? ఆ సుదర్శనుడే కృతవీరుడిగా హైహే వంశంలో పుట్టాడనమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఏమైంది? మన జమదగ్ని దగ్గర మంచి ఒక కపిల గోవు, మంచి ఆవు ఉంటుంది.
అది ఏది కోరితే అది ఇస్తుంది, అంటే మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. సో ఆ ఆవును చూసేసరికి ఈర్ష్య వస్తుంది ఎవరికి? ఈ కృతవీర్యుడికి, అంటే కార్తవీర్యరాజుని చూసి నేను రాజుని, సమస్త ఈ భూలోకంలో ఉన్న అన్ని నా వశంలోనే ఉండాలి అని బలవంతంగా లాక్కుని పోతాడు. లాక్కుని పోయినప్పుడు అక్కడ ఈ అందరూ దిగులతో ఉండగా ఆ దిగులేంటి ఎవరి వల్ల వచ్చిందని తెలుసుకుని భార్గవరాముడు వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడి సహస్రబాహువులు నరికివేసి వాడి తలను కూడా నరికివేసి వచ్చాడు. అంటే అంతటి గొప్ప బలాఢ్యుడు మన ఈయన ఎవరు? పరశురాముడు. అయితే పరశు అంటే ఏంటి? గొడ్డలి. అంటే ఆ పరశురామాన్ని ఎందుకు వచ్చింది? అంతకు ముందు ఆయన భార్గవరాముడు. ఆయన ఎప్పుడైతే ఆ పరశుతో స్వయంగా పరశుని ఎవరిచ్చారు? క్షమించండి గురుగారు, సరే కాలర్ వేచి ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి.